అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న మన తమ్ముళ్ళు చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దీని గురించి కనుక్కొని ఒక వీడియో చేయన్నా అని నిన్న చాలామంది మన తమ్ముళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ముచ్చటేసి నాకు తెలిసిన వ్యక్తులకి ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అయితే జరిగింది. ఆ గ్యాదర్ చేసే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏ టైంలో జరగాలి, ఎక్కడెక్కడ జరగాలి, ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ మేరకే మూవీ టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు అని కూడా నాకు తెలిసింది. ఓవరాల్గా ఈ వీడియోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, ప్రమోషన్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమి డైరెక్షన్ ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మెగా అభిమానులు ఎవరెవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ 21వ తేదీ అంటే ఆదివారం రోజు హైదరాబాద్లో జరగనుంది. హైదరాబాద్లో కూడా 2 ప్లేసులు అనుకున్నారంట. ఒక ప్లేస్ ఏమో శిల్పకళ వేదిక, రెండోది ఏదో పోలీస్ స్టేషన్, యూసఫ్ కూడా పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఏదో ఉందంట, కరెక్ట్గా పేరు గుర్తురాలేదు. ఆ గ్రౌండ్లో జరగాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకటి శిల్పకళ వేదిక, లేకుంటే ఆ యూసఫ్ కూడా పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో, ఈ 2 దిక్కుల జరిగే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ 21వ తేదీ ఆదివారం రోజు విజయవాడలో అవుట్డోర్లో లక్షలాది మంది అభిమానుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని మూవీ టీము అనుకున్నారంట. మూవీ టీము వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పారంట. పవన్ కళ్యాణ్ గారు, సార్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చేద్దాం అనుకుంటున్నాము, విజయవాడలో ఒక భారీగా ప్లాన్ చేశాము, లక్షలాది మంది అభిమానుల మధ్య చేసుకుందాము అని పవన్ కళ్యాణ్ గారికి మూవీ టీం చెబితే పవన్ కళ్యాణ్ గారు అవుట్డోర్లు వద్దు అని చెప్పారంట. అవుట్డోర్లు వద్దు, లక్షలాది మంది అభిమానులు తరలి వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయలేము, వాళ్ళు ఓజీ సినిమా మీద మంచి సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు అవుట్డోర్లో చేయొద్దు, ఇండోర్లోనే పెట్టండి అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇచ్చారంట. అది కూడా మీరు 23వ తేదీ మీరు ప్లాన్ చేయండి ఆంధ్రాలో, అది విజయవాడలో చేస్తారా లేదా వైజాగ్లో చేస్తారా, మీరు 23వ తేదీ పెట్టండి, 21వ తేదీ ఆంధ్రలో వద్దు, హైదరాబాద్లో పెట్టుకోండి. 21వ తేదీ ఆదివారం వస్తుంది. ఇక్కడ నాకు అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్నాయి, ఆదివారం అయితే నేను ఫ్రీ అవుతాను, ఆదివారం అయితే నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, నేను నేరుగా హైదరాబాద్కి వచ్చి ఆ రోజంతా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను పాల్గొంటాను, తర్వాత నేను రిటర్న్ ఆంధ్రాకి వచ్చేస్తున్నాను, అక్కడ అసెంబ్లీ సెక్షన్లు జరుగుతున్నాయి. మీరు కనుక విజయవాడలో కానీ వైజాగ్లో కానీ 23వ తేదీ పెట్టుకోగలిగితే నేను అసెంబ్లీ సెక్షన్ ముగించుకొని నేరుగా నేను విజయవాడ కానీ లేదా వైజాగ్ కానీ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇచ్చారంట. ఆ డైరెక్షన్ మేరకే 21వ తేదీ ఆదివారం రోజు హైదరాబాద్లో జరగనుంది. ఆ 2 ప్లేసులో జరగనుంది. 100% మూవీ టీంకి కూడా క్లారిటీ లేదు, ఆ పోలీస్ గ్రౌండ్లో జరపదామా లేదా శిల్పకళ వేదికలో జరపదామా అనేది మూవీ టీంకి కూడా 100% కన్ఫర్మ్ లేదు. అలాగే విజయవాడలో, ఆంధ్రాలో విజయవాడలో పెడదామా లేదా వైజాగ్లో పెడదామా అనేది కూడా 100% వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఏ ప్లేస్ అనేది కూడా వాళ్ళు కూడా ఇంకా ఫైనల్ అవుట్ చేయలేదు, కన్ఫర్మ్ చేయలేదు, ఆప్షనల్ కింద పెట్టుకున్నారు. మేబీ నేను ఈ వీడియో చేసే టయానికి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే 21వ తేదీ హైదరాబాద్లో జరుగుతుంది, అది కన్ఫర్మ్, కానీ ఎక్కడ జరుగుతుందో మాత్రం కన్ఫర్మ్ లేదు. అలాగే 23వ తేదీ ఆంధ్రాలో జరుగుతుంది, అది విజయవాడలోనా లేదా వైజాగ్లోనా అనేది కూడా కన్ఫర్మ్ లేదు. అలా పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ మేరకు జరుగుతుంది.
నాకు కన్ఫామ్ అయిన తెలిసిన వెంటనే నేను ఒక చిన్నపాటి వీడియోనో లేకుంటే కమ్యూనిటీ ట్యాబ్లోనో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత ఈ ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రమోషన్స్ మీద కనుక్కుంటే మాత్రం నాకు కొంచెం నీరసం అనిపించింది, కొంచెం బాధ అనిపించింది. ప్రమోషన్స్ మీద పెద్దగా వీళ్ళు దృష్టి పెట్టలేదని తెలుస్తుంది. పెద్దగా ప్రమోషన్ చెయ్యరంట, దృష్టి పెట్టరంట. అన్ని ఛానల్ కలిపి అన్ని లాంగ్వేజ్లు కలిపి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెడతారంట. అంటే అన్ని భాషలు హిందీ, కన్నడ లేకుంటే తమిళ్ మొత్తం అన్ని మీడియా ప్రతినిధులను పిలిచి అందరి ముందు ఒక ప్రెస్ మీట్ లాంటి పెట్టి ప్రతి రాష్ట్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టే అవకాశాలు లేవు. ప్రతి దిక్కకు వెళ్ళి వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా లేవంట. ఏదైనా కానీ ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని లాంగ్వేజ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ రోజంతా కూడా అలా జరిపేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే జరిగింది. అది నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేరు. ఇప్పటికే చాలా తక్కువ టైం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలంటే కుదరదు. పెడితే బాగుంటుంది. లేదా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టినా కానీ బాగుంటుంది. ప్రెస్ మీట్ పెట్టినా కూడా బాగుంటుంది. పబ్లిసిటీ చేయాలి కదా, ప్రమోషన్ చేసుకోవాలి కదా, పెడితే బాగుంటుంది. కానీ దాని మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు అనేది అర్థమవుతుంది. నాకు కూడా తెలిసింది పెద్దగా దృష్టి పెట్టలేదంట ప్రమోషన్ మీద. ఎందుకంటే ఓజీకి ప్రమోషన్స్ అవసరం లేదు అని భావిస్తున్నారంట వాళ్ళు. నిజమే, కరెక్టే, తప్పట్లా. నేను ఓజీకి మంచి హైప్ ఉంది, ప్రమోషన్స్ అవసరం లేదు అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. కానీ ప్రమోషన్ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంత తెలిసింది ప్రమోషన్ చేస్తే ఇంత తెలుస్తుంది. ఇంకా మనకి బెనిఫిటే కదా. కొంతమంది తెలుస్తుంది ప్రమోషన్స్ వల్ల, ఇంకా కొంతమంది తెలుస్తుంది మనకి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ప్రమోషన్స్ విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం ప్రమోషన్ చేస్తే బాగుంటుంది అని అయితే భావిస్తున్నాను. మేబీ చూడాలి చేస్తారా లేదా అనేది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చేసే అవకాశాలు లేవు. జస్ట్ అలా చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చి సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ మాట్లాడేసాం కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రోజు 21వ తేదీ హైదరాబాద్లో జరగనుంది. బట్ 100% ఎక్కడ జరగాలనేది లేదు. నేను ఈ వీడియోలో చెప్పినంత కూడా 95% మాత్రమే కన్ఫర్మ్. 5% ఏదైతే ఉందో అది ఇంకా సస్పెన్స్, అది కూడా ఇంకా తెలియలే. అంటే ఆ 5% ఏంటంటే ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, విజయవాడలోనా లేదా వైజాగ్లోనా, లేకుంటే శిల్పకళ వేదికలోనా లేకుంటే పోలీస్ గ్రౌండ్లోనా, ఇది 5%. ఈ రెండు మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది. కన్ఫామ్గా తెలియలేదు. ఒకవేళ కన్ఫామ్గా తెలిసిన వెంటనే మీకు చిన్నపాటి షార్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.